శ్రీగురుభ్యో నమః. శ్రీ రమణ తపోవనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు వ్యూయర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ ఎపిసోడ్లో ఈనాడు మనము శ్రీ రమణుల వారి జీవిత చరిత్రలో 5వ భాగాన్ని మనము తెలుసుకోబోతున్నాం. శ్రీ రమణుల వారు గురుమూర్తం మఠంలో మౌన దీక్షలో నిరంతరంగా ఆయన ఉండిపోయి ఉన్నారు. అక్కడ మదురైలో శ్రీ రమణుల వారి కుటుంబీకులు ఆయన కోసం ఎన్నో ప్రదేశాల్లో వెతికారు, కానీ ఎక్కడ జాడ దొరకలేదు. అదే సమయంలో మన గురుమూర్తంలో స్వామివారికి ఆయనకు సంబంధించిన సేవలు చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ అన్నామలై గారు మదురైకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొంతమంది ఆయన సన్నిహితులతో సంభాషించే సందర్భంలో శ్రీ రమణుల వారి ప్రస్తావన కూడా వచ్చింది. అన్నామలై గారికి శ్రీ రమణుల వారి పూర్వనామధేయము స్వగ్రామము తెలియటం వలన అక్కడి వారితో ఈ విషయమే ప్రస్తావిస్తూ శ్రీ రమణుల వారే బాలస్వామిగా తిరువన్నామలలో ప్రసిద్ధుడయ్యాడని వారికి తెలియజేశారు. ఈ విషయము ఆ నోట ఈ నోట రమణుల వారి పినతండ్రి గారికి తెలిసింది. తక్షణమే ఆయన తిరువన్నామలై చేరుకుని తిరిగి ఇంటికి రమ్మని శ్రీ రమణుల వారిని ఎంతో వేడుకున్నారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆయన నిరాశతో గురై ఆయన నిరాశగా మదురైకి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత శ్రీ రమణుల వారు వారి బసను గురుమూర్తం మఠం నుండి అరుణాచలం కొండపై గల పవలకుండ్రు అనే ప్రాంతానికి మార్చారు. అక్కడ ఆయన సంపూర్ణ ఆత్మనిష్ఠులై తపస్సమాధిలో మునిగిపోయారు. కొంతకాలానికి కుమారుడి విషయం తెలుసుకున్న శ్రీ రమణుల వారి మాతృమూర్తి అలగమ్మ గారు పవళకుండ్రుకు వచ్చారు. శరీరం కృషించిపోయి జుట్టు జడలు గట్టి అత్యంత దీనస్థితిలో కనిపిస్తున్న కుమారుడిని చూసి ఆ తల్లి హృదయము తల్లడిల్లిపోయింది. కంటికి మింటికి ధారగా దుఃఖిస్తూ ఆమె శ్రీ రమణుల వారిని ఇంటికి రమ్మని శతవిధాలా వేడుకుంది. కానీ శ్రీ రమణుల వారు ఇసుమంత కూడా చెల్లించలేదు. తన దీక్షను కూడా ఆయన విరమించలేదు. అప్పుడు అలగమ్మ గారు స్వామి చుట్టూ ఉన్న భక్తులకి తన గోడు చెప్పుకుని ఎవరైనా తన పక్షాన స్వామితో మాట్లాడమని కోరింది. ఆ తల్లి ఆక్రోశానికి ప్రతిస్పందించి ఆ భక్తులలో ఒకరు రమణుల వారితో, స్వామి, మీ తల్లిగారు ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆమెకు మీ సమాధానాన్ని మీ మౌనవ్రతానికి భంగం వాటిల్లకుండా కనీసం కాగితం మీదనైనా వ్రాసి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు శ్రీ రమణుల వారు కాగితం మీద తమిళంలో ఇట్లా వ్రాశారు: సృష్టికర్త జీవులని వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము నడిపిస్తారు. జరుగబోనివి ఎంత ప్రయత్నించినా జరుగవు. జరుగనున్నవి ఎంత వారింపబూనినా
జరుగక మానవు. ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. కాబట్టి మౌనంగా ఉండటమే శ్రేష్టం. స్వామివారు రమణుల వారు కాగితం మీద వ్రాసినటువంటి మాటలు ఇవి. వీటిని ఇంకొకసారి నేను చదువుతాను. దయచేసి కొంచెం ఏకాగ్రతతో మీరు అవగతం చేసుకోండి. సృష్టికర్త జీవులని వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము నడిపిస్తారు. జరగబోనిది ఎంత ప్రయత్నించినా జరగదు. జరుగనున్నది ఎంత వారింపబూనినా జరుగక మానదు. ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. కాబట్టి మౌనంగా ఉండటమే శ్రేష్టం. ఆత్మబంధువులారా, ఇది చాలా నిగూఢమైనటువంటి అంతరార్థంతో కూడుకున్నటువంటి సందేశము. దీని గురించి మీరు మీ శాయశక్తులా దీన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. మన నిత్య జీవితంలో ఈ సందేశం చాలా గొప్ప ప్రయోజనాన్ని కలగజేయగల శక్తి కలిగినటువంటి సందేశం ఇది. ఈ సమాధానం తర్వాత రమణుల వారి మాతృమూర్తి అయిన శ్రీమతి అలగమ్మ గారు ఇంకా చేసేదేమీ లేక ఇంకా వజ్ర సంకల్పులైనటువంటి శ్రీ రమణుల వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమైనారు. స్వామివారు యథాప్రకారము ఆత్మనిష్ఠులైనారు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ రమణుల వారు ఆయన శిష్యుడు పళనిస్వామి గారితో కలిసి, ఈ పళనిస్వామి గారి గురించి మనము 4వ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా. ఈ శిష్యుడు పళనిస్వామి గారు. సో ఆయనతో కలిసి శ్రీ రమణుల వారు 1899 సంవత్సరంలో అరుణాచలం కొండపైనే ఉన్నటువంటి విరూపాక్ష గుహకు ఆయన బసను మార్చారు. అంటే అంతకుముందు అదే అరుణాచలం కొండపైన పవనకుండ్రంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన విరూపాక్ష గుహకు తమ బసను మార్చుకున్నారు. ఆ గుహ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ గుహ ఓంకారం ఆకారంలో ఉంటుంది. అది ఆ గుహ యొక్క ప్రత్యేకత. చాలా చిన్న గుహ, చిన్నగా ఉంటుంది, అంతే, చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ గుహలో స్వామివారు దాదాపు 17 సంవత్సరాలు గడిపారు. ఇది నిజంగా అద్భుతమైన విషయము. ఆత్మబంధువులారా, మీరు ఒకవేళ అంటే ఎప్పుడైనా మీరు తిరువణామలై వెళ్ళినప్పుడు అరుణాచలం కొండపైన ఉన్నటువంటి ఈ గుహను ఒక్కసారి మీరు దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆ గుహను మనము దర్శించుకున్న తర్వాత అంత చిన్న గుహలో స్వామివారు ఒక 17 సంవత్సరాలు గడిపారు, తపస్సు చేశారు అన్నప్పుడు నిజంగా మనకు చాలా సంభ్రమాచార్యాలకు లోనవుతాం. తర్వాత స్వామివారు మనకు జ్ఞానబోధ చేయడానికే ఆ గుహలో అంతకాలం తపస్సు చేశారు అని మనకు భావన కలగంగానే ఖచ్చితంగా మన కళ్ళు ఖచ్చితంగా చెమ్మగిల్లుతాయి, అశ్రువులు మన కంటి వెంట జారుతాయి. ఆయన మన కోసము అంత కష్టపడ్డారా అన్న భావన రాగానే. సరే, సో నిరంతరము ఆయన అక్కడ ఆ గుహలో సమాధి నిష్ఠలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన తేజస్సుకి రమణుల వారి తేజస్సుకు ఆకర్షితులై ఎంతోమంది ఈ కింద, అంటే కొండ కింద తిరువణామలై ఉంటుంది కదా, ఊరిలో ఉన్నటువంటి తిరువణామలై వాసులు ఈ అరుణాచలం కొండ మీద ఉన్నటువంటి విరూపాక్ష గుహకు వచ్చి ఆయన్ను దర్శించుకుని ఆయన సమక్షంలో అనంతమైన మనశ్శాంతిని పొంది వెళ్ళేవారు. ఒక్క మాట కూడా మాట్లాడని ఆ మౌనస్వామి సన్నిధిలో ఆ ప్రశాంతత అయితేనేమి, ఆ ఆధ్యాత్మికత అయితేనేమి,
ఎంతో గొప్పగా వెల్లివిరిసేవి. ఆ అనుభూతికే భక్తులందరూ ఎంతో ఆర్తితో ఆయనను చేరుకునేవారు. ఆయన అనుగ్రహ భాషణం లేకపోయినా శ్రీ రమణుల వారి దర్శన భాగ్యమే తమ పూర్వజన్మ సుకృతంగా వాళ్ళు భావించేవారు. అనతి కాలంలోనే విరూపాక్ష గుహ ప్రాంగణంలో ఒక చిన్న ఆశ్రమము నెలకొన్నది. కాలానుగుణంగా ఎన్ని మార్పులు జరుగుతూ ఉన్నా శ్రీ రమణుల వారి మౌనము మాత్రమే ఆయన అత్యంత ఉత్కృష్టమైన బోధగా పరిగణింపబడింది. మౌనమే స్వస్వరూపమని, మౌనమే నిజమైన ఆత్మ భాష అని, మౌనమే మానవుని దివ్యత్వం అని భగవాన్ సమక్షంలో ఉన్న భక్తులందరికీ ఎవరు చెప్పకుండానే అవగతమయ్యేది. ఏమాత్రం కృత్రిమత్వం లేని శ్రీ రమణుల వారి సహజవర్తనం, ప్రసన్నతతో కూడిన ఆయన చూపులు, ప్రకాశవంతమైన ఆయన కన్నులు, ఆయన దేహం చుట్టూ ఆవరించుకుని ఉన్న దివ్య తేజస్సు, ఈ లక్షణాలన్నీ భక్తుల్ని ఇనుపరజను అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లుగా శ్రీ రమణుల వైపు ఆకర్షింపబడేలా చేసుకునేవి ఈ లక్షణాలన్నీ. అది ఒక్క మాట కూడా మాట్లాడని ఈ దివ్య గురువు గారి వైభవం ఇది. ఆత్మబంధువులారా, ఈ భాగాన్ని ఎపిసోడ్ని ఇక్కడితో ఆపుదాం. తర్వాత నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో స్వామివారికి ఉపదేశం ఎలా మొదలైంది, స్వామివారు ఎవరెవరికి ఆయన యొక్క ఉపదేశాలు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అలాగే స్వామివారికి ఈ రమణ మహర్షుల వారు అని నామధేయం ఎవరిచ్చారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ రమణ గురవే నమః. ఓం తత్సత్.